ఇన్నేళ్లలో నేనెప్పుడు మా వాళ్లతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. వాళ్ళకి దగ్గరగా వస్తే నేను వాళ్ళని చూడకుండా ఉండలేనని నేను ఇక్కడికి రానన్నాను. మీరే బలవంతంగా తీసుకొచ్చారు. అనుకోకుండానే నా వాళ్ళు నాకు దగ్గరయ్యారు. ఇది విధండి. జరగాలని రాసుంది, జరిగింది. నాన్సెన్స్. నువ్వు నీ వాళ్ళని కలవకుండా ఉండటానికి నన్నేం చేయమంటావో చెప్పు. చేస్తాను. నిజంగా చేస్తారా? ఐ ప్రామిస్ యూ. చిన్నప్పుడు తప్పిపోయిన మన కూతుర్ని వెతికి తీసుకొచ్చివ్వండి. అప్పుడు మీరేం చెప్పినా వింటాను. అంతేకాని పుట్టింటిని కన్నబిడ్డని దూరం చేసుకుని నేను మనశ్శాంతిగా బ్రతకలేనండి. నా ఆశయాన్ని నిలబెట్టడానికి పనికిరాని ఈ బిడ్డ నాకు అవసరం లేదు. పాపను అనాథాశ్రమంలో వదిలేయమని సీతారాముకు చెప్పాను. ఇప్పుడు పాప గురించి తెలుసుకోవాలంటే సీతారామునే అడగాలి. పాపని సుధ దగ్గరికి తీసుకొచ్చే కంటే ముందు ఇప్పుడు పాప ఎక్కడుందో ఏం చేస్తుందో తెలుసుకోవాలి. హలో, ఎవరు మాట్లాడేది? సీతారామేనా? అవును సార్. ఇంతకీ మీరెవరు? నేను బాక్సింగ్ కోచ్ విశ్వనాథ్ని. 20 సంవత్సరాల క్రితం నువ్వు నా దగ్గర పనిచేశావు, గుర్తుందా? సార్ మీరా? ఎలా ఉన్నారు సార్? నేను బానే ఉన్నాను. నువ్విప్పుడు వైజాగ్లోనే ఉన్నావా? అవును సార్. నేను కూడా ఇప్పుడు వైజాగ్లోనే ఉన్నాను. నువ్వు నన్ను అర్జెంటుగా కలవాలి. నేనెక్కడున్నానో నా లొకేషన్ నీకు షేర్ చేస్తాను. వెంటనే నన్ను వచ్చి కలువు. అలాగే సార్. ఖచ్చితంగా వచ్చి కలువు. నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రేపే వచ్చి కలుస్తాను సార్. రేపే వచ్చి కలువు. ఉంటాను. ఇంపార్టెంట్ విషయం అంటున్నారంటే కొంప తీసి పాప గురించి అడుగుతారా ఏంటి? గంగా, కొంచెం ఆ పప్పు అందుకోమ్మా. ఏమిటి సైగలు చేసుకుంటున్నారు? ఆవకాయ కోసం. ఆవకాయ? సుధామ్మ గారు అడిగారు. అవునా? అయితే మొదలుపెట్టు. కానీ ఎలా? తినేటప్పుడు ఏంటండి మీ గుసగుసలు? ఏం లేదు, కూరలో ఉప్పు తక్కువైందేంటి అంటున్నాను. నేనే తగ్గించేయమన్నాను. ఉప్పు ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యం. అయినా మీరు నిజం చెప్పండి, మీరు గంగని స్వీట్స్ అడిగారు కదూ? గంగా స్వీట్స్ చేసావా? వేర్ మరి తీసుకురాలేదు?
తీసుకొచ్చి పెట్టమ్మా. కడుపులో ఖాళీ లేకుండా ఓ మూలన పడి ఉంటుంది. ఉమ్, ఇంట్లో ఎవ్వరికీ హెల్త్ కాన్షియస్ లేకుండా పోతోంది. స్వీట్స్ తినడం తగ్గించండి. పోన్లేండి మేడం గారు, స్వీట్స్ అక్కర్లేదు కానీ ఆవకాయ పచ్చడి ఉంటే చాలు. గంగా, ఆవకాయ పట్రా. అయ్యో అయిపోయిందే. అయిపోయిందా? నేను రేపు మాట నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను మావయ్య గారు. ఆ, ఆవకాయ మన ఇంట్లో చేస్తేనే బాగుంటుందమ్మా. ఎస్. పెద్దమా, నువ్వు అన్నట్టు ఇంటావకే మా గొప్ప కొట్టది, కానీ చేసేది ఎవరా? ఈ కాలం ఆడవాళ్ళు ఎంత మొద్దోని మొగుడి కట్టడమే కష్టమైపోతుంది కదా. అదే మా అమ్మ, వాళ్ళమ్మ, వాళ్ళమ్మ, వాళ్ళ అమ్మమ్మమ్మమ్మమ్మ ఇలా అందరూ కూడా సీజన్ వచ్చేసరికి జాడీలు ఆవకాయ పట్టేసి ఇంటి చుట్టుపక్కల ఉన్న అన్ని ఇళ్ళకే పంచిపెట్టేసి వాళ్ళు. హలో మిస్టర్ దుబాయ్, డోంట్ అండర్ ఎస్టిమేట్ ఉమెన్. మా శకుంతలకు ఆవకాయ పెడితే అమృతంలా ఉంటుంది తెలుసా? అవును, వదిన చేసే ఆవకాయ కోసం మా ఫ్రెండ్సు రిలేటివ్సు ఎంత ఎదురు చూసేవాళ్ళు. సమ్మర్ స్టార్ట్ అయితే చాలు ఎంత హడావిడిగా ఉండేదో. ఆవకాయ పెట్టే ప్రోగ్రాం ఏదో ఫంక్షన్ జరిగినట్టు ఉండేది. సూర్కేస్ అందరూ వింటున్నారు కదా, నాకు చెప్తున్నారు పెద్ద బాబేటి ఆవకాయటం ఏంటి నా దామన. ఇదిగా ఆవకాయటం అంటే బోల్డ్ అంత అతంగా ఉంటది. అది ఏమన్నా చైనీస్ ఫుడ్ ఏంటి? నూడిల్స్ అలా గాల్లోకి ఎక్కడ చేతి తట్టుకుని ప్లేట్లు ఎట్టడానికి ఆవకాయటం అంటే అదో పెద్ద కళ. ఆయన పెద్ద బాబు పట్టిందంటే నాన్న ఎలా నమ్ముతాను? నలుగురు మనుషులనేటి పట్టించి ఉంటది. ఏంటి పెద్ద బాబా? హలో రంగా, నోటికొచ్చినట్టు మాట్లాడకు. మా పెద్దమ్మ చేతి ఆవకాయ రుచి చూసావనుకో, నీ పాస్పోర్ట్ కూడా చింపేసి ఇక్కడే పచ్చళ్ళ వ్యాపారం పెట్టుకుని సెటిల్ అయిపోదామని తిరుగుతావు. ఏం పెదనా? మరే ప్రతి సంవత్సరం మా ఇంటి నుండి ఎంప్లాయీస్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఇంకా మన మినిస్టర్లకు కూడా పచ్చడి జాడీలు పార్సల్ వెళ్ళేవి. అది కూడా స్వయంగా నా శకుంతలే చేసేది. పెద్దరు, మా అన్నయ్య అనేది ఏంటంటే అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో చేసుంటారు, ఇప్పుడు అలా చేయలేరు, కష్టం అంటున్నారు. ఏంటి ఇప్పుడు చేయలేదా? ఇప్పుడు కూడా మా పెద్దమ్మ ఆడుతూ పాడుతూ ఆవకాయని అలా అవలీలుగా పెట్టి పాడేస్తుంది.